వెల్కమ్ టు రాజనీతి. వైసీపీ హయాంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంలో కూటమి ప్రభుత్వం దూకుడు పెంచింది. ఇటీవల కాలంలో నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాల మీద కేడర్లో అసంతృప్తి పెళ్లిబుగుతున్న నేపథ్యంలో అరెస్టుల పర్వం ఊపందుకుంటుంది. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి వీళ్ళిద్దరి తర్వాత ఇప్పుడు రోజా, మిథున్ రెడ్డి, కొడాలి నాని పేర్లు ముందు వరుసలో ఉన్నాయి. వీళ్ళ అక్రమాల మీద చర్యలు తీసుకోబోతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తూ ఉంది. రోజా గారు క్రీడా మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదాం ఆంధ్ర అని ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో 100 కోట్లకు పైగా అవినీతి జరిగిందని అప్పట్లోనే ఆరోపణలు వచ్చినాయి. ఎన్నికలకు ముందు యువ ఓటర్లని ఆకర్షించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేవలం 45 రోజుల్లో 119 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. రకరకాలు అంటే స్పోర్ట్స్ కిట్స్ దగ్గర నుంచి క్రీడా పోటీలు నిర్వహించకుండానే నిర్వహించినట్టు రాయటం, ఈ స్పోర్ట్స్ కిట్స్ అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చేయటం, ఇలాంటివన్నీ జరిగినాయి. ఈ 119 కోట్లతో పాటుగా డిస్ట్రిక్ట్ ఫండ్స్ కూడా ఈ కార్యక్రమానికి వాడారంట. మొత్తం 400 కోట్లకు పైగా వాడారు అని తెలుగుదేశం సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. శాసనసభలో దీని గురించి ప్రస్తావించారు. దీని మీద అవినీతి నిరోధక శాఖతో విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏసీబీ విచారణ కనుక జరిగితే రోజా ఇందులో అడ్డంగా బుక్ అయ్యే అవకాశం ఉంది. ఇక మిథున్ రెడ్డి వ్యవహారానికి వస్తే వైసీపీ హయాంలో అడ్డగోలుగా జరిగిన లిక్కర్ వ్యవహారంలో కీలక వ్యక్తిగా మిథున్ రెడ్డి ఉన్నాడు. వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు. ఈయన కూడా వెయిటింగ్ లిస్టులో ఉన్నాడు అంటున్నారు. త్వరలోనే ఈయన అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న వార్తలు కూడా ఉన్నాయి. 2019 సెప్టెంబర్లో వైసీపీ ప్రభుత్వం నూతన మద్యం విధానం తీసుకొచ్చి అప్పటి వరకు ఉన్న ప్రైవేట్ షాపులను రద్దు చేసి ప్రభుత్వ షాపుల ద్వారా మద్యం అమ్మించడం మొదలుపెట్టింది. 2024 మార్చి వరకు 90,000 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మారు. దానికి చెల్లింపులన్నీ కూడా నగదు రూపంలో తీసుకున్నారు. డిజిటల్ చెల్లింపులు లేవు. ఇందులో ఖజానాకి ఎంత వెళ్ళి ప్రైవేట్ వ్యక్తుల ఖాతాలోకి, వైసీపీ నాయకుల ఖాతాల్లోకి ఎంత వెళ్ళి అనే దాని మీద లెక్కలు తేల్చాల్సి ఉంది. కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు, జే బ్రాండ్స్ తీసుకొచ్చారు, నాసిరకం మద్యం, డిస్టిల్లరీలు. అప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న డిస్టిల్లరీల యాజమాన్యాలను బెదిరించో నయానో భయానో డిస్టిల్లరీలన్నీ కూడా వైసీపీ నేతలు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళ తాలూకా వాళ్ళంతా కూడా డిస్టిల్లరీలు తీసుకున్నారు. వీళ్ళకి సంబంధించిన కంపెనీలు 7 కంపెనీలు ఉంటే వాటికి 63% మద్యం ఆర్డర్లు ఇచ్చారు. వేరే బ్రాండ్లు రానివ్వాల, అసలు రాష్ట్రంలోకి రానివ్వాల. రాష్ట్ర సరిహద్దుల దగ్గర కాపలాలు పెట్టారు. ప్రజల ఆరోగ్యాలతో ప్రాణాలతో చెలగాటం ఆడారు. దీని మీద రాజ్యసభలో కూడా చర్చ జరిగింది. సీఎం రమేష్, సానా సతీష్ లాంటి వాళ్ళు మాట్లాడారు. 2,500 కోట్లు ఢిల్లీ లిక్కర్ స్కామ్తో పోల్చుకుంటే దానికి 10 రెట్లు ఎక్కువ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. దీని మీద విచారణ జరగాలని కూడా డిమాండ్ చేశారు వాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మద్యం కుంభకోణం మీద విచారణకు సిట్ను కూడా నియమించింది. విజయవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు అధ్యక్షతన 5 పోలీసు అధికారులతో సిట్ వేశారు. ఈ సిట్ వాళ్ళు విచారణ జరిపి విచారణ నివేదికను ప్రతి 2 వారాలకు సిఐడి చీఫ్కి అందించాలి. ప్రాథమికంగా ఈ విచారణలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి 3,113 కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్టు తేలింది. ఈ కేసులో మిథున్ రెడ్డిని త్వరలోనే అరెస్ట్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. తెలుగుదేశం సోషల్ మీడియా హ్యాండిల్, అధికారిక అఫీషియల్ హ్యాండిల్లో కూడా మెన్షన్ చేశారు. ఇందులోనే విజయసాయి రెడ్డి, ఆయన కుటుంబీకులు కూడా ఇరుక్కునే అవకాశం ఉంది. ఈ కేసులో మిథున్ రెడ్డితో మొదలుపెట్టి వైసీపీకి సంబంధించిన బిగ్ హెడ్స్ కనీసం 10 మందిని క్లిప్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. Like, share and subscribe to Rajaniti channel.